అందరికీ నమస్కారం. నేను మీ వినాయకుడు. నన్ను మీరు గుడిలోనే కాదు, మీ ఇళ్లలోనూ, మీ హృదయంలోనూ ఉంచుకున్నారు. ప్రతి సంవత్సరం మీరు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు. నాకు అది ఎంతో ఆనందమిస్తుంది. కానీ పిల్లలు, ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం నన్ను మీరు బొమ్మగా మట్టి రంగులతో తయారు చేస్తారు. కానీ ఆ రంగులు కలుషితమైతే, నీటిలో పడితే ప్రకృతికి నష్టం జరుగుతుంది. నన్ను మీరు ప్రేమతో పూజిస్తారు, కానీ అదే సమయానికి ప్రకృతిని బాధపెడితే నాకు బాధ కలుగుతుంది. ప్రకృతే నా నిజమైన ఆలయం. చెట్లు, పూలు, జంతువులు, పక్షులు ఇవన్నీ నాతో సమానమే. నేను విఘ్నేశ్వరుని, కానీ నాకు విఘ్నం కలిగించేది మనుషులే, కాలుష్యంతో. అందుకే నా పిల్లలారా, మీరు ఈకో ఫ్రెండ్లీ గణపతి వేడుక జరుపుకోండి. మట్టి వినాయకులు పెట్టండి, పూలతో అలంకరించండి, నీటిలో కలిసిపోయే సహజ పదార్థాలు మాత్రమే వాడండి. నేను రూపంలో కాదు, భావంలో ఉంటాను. మీరు చిన్న గుండెతో నన్ను పూజిస్తే అదే నాకు గొప్ప పూజ. గమనించండి, నేను అందరిలోనూ ఉంటాను. మీరు హిందువా, ముస్లింగా, క్రైస్తవుడా, నాకది తేడా లేదు. అందరూ నాకే సమానం. ఎందుకంటే నేను విఘ్నాల్ని తొలగించేవాడిని, కులమతాల మధ్య గోడలు కట్టేవాడిని కాదు. నా పిల్లలారా, మీరు ప్రకృతిని కాపాడితే నేనే మీ పక్కన ఉంటాను. ప్రతి ఇంట్లోనూ, ప్రతి మనసులోనూ నేనే ఉన్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు.